హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే పత్తి పంటలో ఇప్పుడు తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా మరియు ఎర్రనల్లి, పసుపు నల్లి తీవ్రత వల్ల ఆకులు అనేది పైకి ముడుచుకుపోవడం లేదా కిందికి ముడుచుకుపోవడం అనేది జరుగుతున్నాయి. ఈ యొక్క నల్లులు అదేవిధంగా దోమలు ఏం చేస్తాయంటే ఆకు యొక్క రసాన్ని పీల్చడం వల్ల ఈ యొక్క ఆకులు అనేది ఈ యొక్క ఆకారంలో మారిపోవడం జరుగుతుంది. మరి వాటి యొక్క నివారణకు అతి తక్కువ ధరలో మనం ఎలాంటి మందులు అనేది స్ప్రే చేసుకోవాలనే దాని గురించి ఈ యొక్క వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మందుల గురించి తెలుసుకోవడానికి ముందు ఈ యొక్క మందుల పేర్లతో పాటు వీటిలో టెక్నికల్ కూడా చెబుతాను. ఎందుకంటే వీడియోలో టెక్నికల్ చెప్పడం వల్ల కంపెనీలు వేరైనా కానీ వీడియోలో టెక్నికల్ మాత్రం కరెక్ట్గా ఉంటే ఈ యొక్క టెక్నికల్ యొక్క పనితనం అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా మనము తెలుసుకోవచ్చు. అందుకోసం ఈ యొక్క కంపెనీ మందులనే దొరకకపోయినా ఈ యొక్క టెక్నికల్ మందులు దొరికినా కూడా తీసుకొచ్చి స్ప్రే చేసుకోవచ్చు. ముందుగా ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకి 17.8% SL రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మందును స్ప్రే చేయడం వల్ల పత్తి పంటలో వచ్చే రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పచ్చనల్లి, ఎర్రనల్లిలను సమర్థవంతంగా నివారించి ఆకులను ముడుచుకుపోకుండా ఉండడానికి ఈ యొక్క మందు అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ఈ యొక్క మందును ఎకరా డోసుకి ఎంత మోతాదులో స్ప్రే చేయాలనే దాన్ని చూసుకుంటే 100 ml నుండి 150 ml వరకు ఒక ఎకరానికి స్ప్రే చేయవచ్చు. రసం పీల్చే పురుగుల ప్రభావాన్ని బట్టి ఈ యొక్క మందుని స్ప్రే చేసుకోవచ్చు. మరియు దీని తర్వాత మందు చూసుకున్నట్టే బాక్సర్ అనేది ఇది డెల్టామిథ్రాన్. అయితే దీంట్లో టెక్నికల్ చూసుకున్నట్లయితే డెల్టామిథ్రాన్ అనేది 11% WWEC రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క డెల్టామిథ్రాన్ అనే బాక్సర్ అనే మందుని స్ప్రే చేసే పత్తి పంటలో వచ్చే కాయ తొలుచు పురుగు అయిన లద్దె పురుగు, అదేవిధంగా పచ్చ పురుగును నివారించి పంటలో దిగుబడి అనేది తగ్గిపోక ఉండడానికి ఈ యొక్క మందు అనేది పనిచేస్తుంది. అయితే ఈ యొక్క మందును ఒక ఎకరానికి 100 ml నుండి 150 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత మందు చూసుకున్నట్లయితే టర్ఫీ అనే మందు. ఈ యొక్క మందును స్ప్రే చేయడం వల్ల మన యొక్క పత్తి పంటలో అధిక పూత అనేది రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అయితే ఆ యొక్క వచ్చిన పూతనందరినీ కాపుగా మారే విధంగా ఉండడానికి మనం ముందుగానే డెల్టామిథ్రాన్ అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ అనే మందులను స్ప్రే చేశాం కాబట్టి ఈ యొక్క మందును స్ప్రే చేసిన తర్వాత వచ్చిన పూతంతా కాయగా మారి మనకి అధిక దిగుబడి రావడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. అయితే ఈ యొక్క టర్ఫీ అనే మందును మనం ఒక ఎకరానికి 250 ml చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మరి వీటి యొక్క ధరలు చూసుకుంటే టర్ఫీ అనే మందు యొక్క ధర మనకి ఒక ఎకరానికి 250 రూపీస్ వస్తుంది. దాని తర్వాత బాక్సర్ అనేది డెల్టామిథ్రాన్ అనేది మనకి 300 రూపాయలు రావడం జరుగుతుంది. మరియు దాని తర్వాత ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకి 350 రూపాయల్లో రావడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నా మనకి ఒక 1000 రూపాయలు ఒక ఎకరానికి మందులు అనేది స్ప్రే చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఈ యొక్క మందులు అనేవి సరిపోతాయి. మరి మీ యొక్క పత్తి పంటలో ఆకు ముడుచుకుపోవడం కానీ, అదేవిధంగా లద్దె పురుగు రావడం కానీ, అదేవిధంగా మీ యొక్క పత్తి పంటలో పూత సమస్య అనేది ఉన్న వేళ ఈ యొక్క మందులు అనేది స్ప్రే చేసుకొని మీ యొక్క పత్తి పంటలో అధిక దిగుబడి రావడానికి మంచి ఉపయోగాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే లైక్ చేసి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం.